రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో మొత్తం అయితే చూపిస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్ దగ్గర నుంచి బిర్యానీ దమ్ పెట్టే వరకు ప్రతి ఒక్కటి కూడా మీకైతే వివరంగా అయితే చూపిస్తానండి. చూస్తున్నారు కదా, రైస్ అయితే పొడి పొడిగా చూడడానికి మంచి కలర్ఫుల్గా అయితే ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ అండి, నేను మీ కుమారి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. ముందుగా ఇక్కడ దమ్ బిర్యానీ కోసం చికెన్ అయితే 1/2 కిలో అయితే నానబెట్టి పక్కన అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1/2 కిలో బాస్మతి రైస్ అయితే నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ అయితే పోసి పక్కన అయితే పెట్టుకున్నానండి. సో మనకి టైం ఉంటే ఓవర్ నైట్ కూడా చికెన్ మ్యారినేట్ చేసుకున్నా పర్వాలేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి రైస్ వాటర్ బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వాటర్ అయితే పెట్టేసుకుందాం. వాటర్ కోలోని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే మిరియాలు, స్టార్ పువ్వు అయితే వేసి పక్కన అయితే పెట్టుకున్నానండి. మనకి క్లైమేట్ కూడా చాలా బాగుందన్నమాట. ఈరోజు ఫుల్ వర్షం అయితే పడుతుంది. సో అందుకు బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నానండి. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకి బిర్యానీ రైస్ అనేది మంచి ఫ్లేవర్గా ఉంటుంది. అసలు చప్పదనం అనేది ఉండదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం ఈ వాటర్ అయితే పెట్టుకొని వాటర్ అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేలోగా ఒక పక్కన మనం ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ కూడా పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం ఇక్కడ పుదీనా అయితే తెంపుకొని వద్దాం. ఇక్కడ మా గార్డెన్లో అయితే నేను పుదీనా అయితే వేసానండి. సో నాకు ఎప్పుడు కావాలన్నా ఇలా ఫ్రెష్గా చెట్టు నుంచే తెంపుకుంటాను అనమాట. మంచి స్మెల్ అయితే వస్తుంది. సో మీకు కూడా వీలుంటే మీ ఇంట్లో కూడా ఇలా పుదీనా అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిరపకాయలు అలాగే ధనియాలు కూడా వేసాము. ఇవైతే మొక్కలు వచ్చిన తర్వాత మీకైతే చూపిస్తాను. ఇలా మన ఇంట్లో మొక్కలు ఉండడం వల్ల పొద్దున్న లేచిన వెంటనే వాటిని చూడడం వల్ల మనకి మంచి రీఫ్రెషింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ రోజ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. వీటికైతే మొగ్గలు అయితే వచ్చున్నాయి. సో ఇంక ఇలా నా దగ్గర ఉన్న పుదీనా ఆకులు అయితే తెంపుకొని ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేస్తాను అనమాట. ఇక్కడ వాటర్ బాయిల్ అవుతుంది కదా, అందులోనే పుదీనా అలాగే కొత్తిమీర అయితే వేసుకొని ఇంకా వాటర్ అయితే బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇలా వాటర్ బాయిల్ అయ్యేలాగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, వీటిని అయితే ఇలా ఒకసారి నలిపామంటే మనకి విడివిడిగా అయితే అయిపోతాయి అనమాట. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లోని ఈ ఆనియన్స్ అయితే వేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కలర్ వచ్చేస్తే బయటకు తీసిన తర్వాత కలర్ అయితే చేంజ్ అయ్యి చేదు అయితే వచ్చేస్తుంది అనమాట. మాడిపోతాయి ఆనియన్స్ అనేవి. సో ఇలా లైట్గా కలర్ వచ్చిన తర్వాత తీసుకొని వీటిని అయితే పక్కన అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె అయితే పెట్టుకున్నాను. ఆయిల్ మనం ఎందులోనైతే బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నామో అందులోనే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే వేసుకొని చికెన్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ చికెన్లో నేను మ్యారినేట్స్ కోసం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కొంచెం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం కొత్తిమీర, ఇంకా నిమ్మరసం కూడా వేసి వీటిని అయితే బాగా మ్యారినేట్ చేసి అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడు వీటిని అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్న తర్వాత ఇందులోంచి చికెన్లోంచి వాటర్ వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా చికెన్లోంచి వాటర్ వస్తుందన్నప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర అలాగే మనం కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇలా పచ్చిమిర్చి చేయడం వల్ల మనం బిర్యానీ తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. సో ఇంకా చికెన్ అయితే ఉడుకుతుంది. పక్కన రైస్ కోసం వాటర్ కూడా బాయిల్ అవుతుందన్నమాట. వాటర్ ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోండి. ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు అనేది ఇప్పుడే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రైస్ అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ చికెన్ అయితే ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయిందండి. సో ఇంక ఇలా రైస్ కూడా మనకైతే ఉడికిపోయింది అనమాట. రెండు మ్యారినేట్గా ఉడికించుకుంటే మనకి ప్రాసెస్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా అయితే అయిపోతుంది. సో ఇక్కడ రైస్ వచ్చేసి 70% కుక్ అవ్వాలండి. ఇది టిప్ నెంబర్ 1 అనమాట. ఇలా రైస్ 70% కుక్ అయితే మనకి బిర్యానీ అన్నప్పుడు తినేటప్పుడు పొడి పొడిగా ఉంటుంది. రైస్ అయితే ఎక్కడ విరిగిపోవడం కానీ అతుక్కోవడం కానీ ఉండదన్నమాట. సో ఇప్పుడు మనం చికెన్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా రైస్ అయితే లేయర్స్గా వేసుకొని వీటిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర, పుదీనా అయితే వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఎంత ఎక్కువ వేసుకుంటే బిర్యానీకి అంత ఫ్లేవర్ అయితే వస్తుంది. ఈ బిర్యానీ అంతా కూడా ఈ ఫ్రైడ్ ఆనియన్స్లోనే ఉంటుందండి టేస్ట్ అంతా కూడా. సో ఇలాగే మనం మిగిలిన రైస్ కూడా లేయర్స్లో వేసుకొని ఇంక ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్, మనం రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ అయితే ఒక 1/2 గ్లాస్ వరకు ఇలా బిర్యానీ చుట్టూ వేసుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాలు దమ్ పెట్టామంటే మనకి చాలా సింపుల్గా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. మనం ఆల్రెడీ చికెన్ కుక్ చేసాం కాబట్టి మనకి ఇంకా ఫాస్ట్గా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి, మనకి పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో పొడి పొడిగా దమ్ బిర్యానీ అయితే ఎంత బాగా వచ్చిందో. బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే చాలా సింపుల్గా చేసేస్తారు, ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ బిర్యానీ రెసిపీ మీకు ఎలా అనిపించింది, ఇంతకీ మీకు ఏ బిర్యానీ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి.
చూసారు కదండి, ఇదే ఇవాళ వీడియో. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.